హెయిర్ అసలు బాగాలేదు. అయిపోయింది గైస్, ఎవరు లేరు. ఫెంటాస్టిక్ తప్పట్లేదు. ఎక్కడ ఆంటీ కూర్చోనట్లే ఏం కాదు. విషయం ఏం జరిగిందంటే ఇవాళ మా ఫ్రెండ్స్ వర్బలిటీ క్లాస్ అంటే స్కిల్ మేనేజ్మెంట్ క్లాస్, అది ప్లేస్మెంట్స్ అని చెప్పేసి పెట్టారు. పిల్లలు కూడా చాలా చూస్తున్నాం. రేపు అసలు ఎవరు ఉంటాము. వర్బలిటీ క్లాసు సార్ ఏంటంటే బోర్డు అంటే డిస్ప్లే చేస్తున్నారు స్క్రీన్ మీద, మేమేంటి రాయట్లేదు. అంటే EMFT మేడము HOD గారు పంపిస్తారు నోట్స్ కంప్లీట్ చేయకపోతే. నేను 2 days ఆబ్సెంట్ అయ్యాను మేడం క్లాస్కి. వద్దులే గైస్, మీరు ఇంత కంటిన్యూ చేయండి. గ్యాస్ అకౌంట్ ఇష్టం కూడా అయితే EMFT నోట్స్ రాయలేదు. సార్ పీరియడ్స్ 2 periods కదా, సార్ ఏమో నార్త్ నుంచి వచ్చాను. సర్లే ప్రతి సార్ లాగా చేద్దాంలే అని చెప్పేసి సార్ 2 periodsలో రాస్తాను. సార్ వచ్చాడు మా దగ్గర ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. వేరే యువర్ నోట్స్ అన్నాడు. ఎందుకంటే గమనిస్తున్నాను నేను అప్పటికి వేరేది రాస్తాను. ఆయన చెప్తా ఉంటే కూడా రాసేసరికి గమనిస్తున్నాను. ఇంకా మా దగ్గరికి వచ్చాడు. మా బెంచ్ చెక్ చేశాడు. నా వాయిస్ వినిపిస్తుంది అనమాట. బెంచ్ చెక్ చేశాడు. బెంచ్ చెక్ చేశాడు. ఇక్కడ అవుదాం. బెంచ్ చెక్ చేసిన తర్వాత లేపాడు మమ్మల్ని. లేపి స్టేజ్ మీదకి ఎక్కండి అన్నాడు. అంటే మా క్లాస్లో ఒక ఎత్తు ఉండిద్ది, దాని మీదకి ఎక్కాలి. దాన్ని స్టేజ్ అంటారు. స్టేజ్ మీదకి ఎక్కాలన్నాడు. ఎందుకు సార్ అనే లోపు అందరం ఇంకా అంటే ఎవరెవరిని పట్టుకున్నాడో క్లాస్ మొత్తం అందరినీ ఎవరెవరు రాలేదో అందరిని లేపాడు బాయ్స్ని. ఇంకా దాని తర్వాత వెళ్ళాం స్టేజ్ ఎక్కాను. అంటే ఈరోజు టాపిక్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ చెప్పాడు. స్క్రీన్ మీద వేసి ప్రొజెక్టర్ మీద. అయితే ఇప్పుడు అందరి ముందు డైరెక్ట్ స్పీచ్ చెప్పమన్నాడు. నోట్స్లో ఎవరు రాయలేదంటే మళ్ళీ దాని గురించి చెప్పడం. సరే రాసిన నోట్స్ తీసుకొని చూసి చెప్పా. అంటే స్టార్టింగ్లో ఎవరు ఒక 2 minutes ఇస్తాను, 2 minutes చెప్పాలి. అప్పుడు కానీ అటెండెన్స్ చేయనన్నాడు. అట్లా లేకపోతే అటెండెన్స్ ఆపేస్తాడు. అందుకని మేము ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళాం. దాని తర్వాత ఏమైంది, నేనే ఫస్ట్ స్టేజ్ ఎక్కాను. నాకంటే ఎందుకంటే ఇంట్లోకి మెసేజ్ వెళ్ళింది అనుకో నేను కాలేజ్కి వెళ్ళలేదని చెక్ చేస్తారు నన్ను. మామూలుగా చెక్కారు. ఇప్పుడు ఇది వీడియో రికార్డ్ అవుతుంది కదా, వీడియో రికార్డ్ అవుతుంది. ఆల్రెడీ అప్లోడింగ్లో పెట్టా నేను వీడియో రికార్డ్ చేసింది. ఇంటికి వెళ్తా మాట్లాడవచ్చులే కానీ రోజులో ఆపి మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను స్టేజ్ మీద డైరెక్ట్ స్పీచ్ చెప్తాను. సార్ ఏంటి అడుగుదిప్పి అందరి ముందు చెప్పు అని అన్నాడు. వాళ్ళ వైపు చూసాను, మర్చిపోయాను డైరెక్ట్ స్పీచ్ కూడా. ఇంకా అందరితో వెళ్ళాం. మళ్ళీ బుక్ చూస్తూ ఉన్నాం అందరం. అంటే వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, మేమేందో వాళ్ళందరి ముందు నుంచొని ఇంకా బుక్ చూసుకుంటున్నాం చదువుకొని చెప్పడానికి. సర్లే ఇంక మళ్ళీ వెళ్ళాను చెప్పడానికి. ఇంకా చెప్పేసి బోర్డు మీద ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఎగ్జాంపుల్ రాయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనేం వెళ్ళలేదు, జస్ట్ డెఫినేషన్ చెప్పాను. డైరెక్ట్ స్పీచ్ డెఫినేషను, దానికి కొటేషన్స్ ఏమేమి ఉంటాయి, నాట్ గ్రామటికల్లీ దేర్ ఈజ్ నో గ్రామటికల్ చేంజ్. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా డెఫినేషన్ చెప్పేసాను. ఎగ్జాంపుల్ బోర్డు మీద రాసాను. ఇంకొచ్చేసాను అటెండెన్స్ వేసేసాను. ఇంకా మిగతా వాళ్ళు అటెండెన్స్ వేయలేదు. దాని తర్వాత ప్రతిసారి టాస్క్ చేపిస్తారు. టాస్క్ ఏంటి అంటే టాస్క్ కాదు, యాక్టివిటీ చేపిస్తారు. యాక్టివిటీ ఏంటి, గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ షుడ్ రైట్ ఏ లెటర్ కూడా కాదు, ఒక పీస్ ఆఫ్ పేపర్లో సంథింగ్ ఒకరిని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు వాళ్ళ ఫీలింగ్స్ని రాయాలి. బాయ్స్లో ఎవరో ఒకరి గురించి నువ్వు ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి, అంటే అడ్వైజ్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి దాన్ని ఏమంటారు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ లెటర్లో మనం ఏంటంటే ఒకరి గురించి, సరే నేను ఒక అమ్మాయి గురించి అనుకున్నాను, యు ఆర్ బ్యూటిఫుల్,
ఆల్వేస్ బీ హ్యాపీ అది అనుకొని రాశాను అనుకో. నేను అక్కడ నా పేరు నేను మెన్షన్ చేస్తాను, నేను రాశానని చెప్పేసి. ఎవరికి రాశాను అనేది మెన్షన్ చేయను. అది సార్ దగ్గరికి వెళ్ళింది. అలా బాయ్స్ అందరు రాశారు, గర్ల్స్ కూడా కాంప్లిమెంట్స్ రాశారు, పంపించిన తర్వాత సార్ ఏంటంటే బాయ్స్ది గర్ల్స్ది ర్యాండమ్గా, అంటే ఒకసారి బాయ్ ఒకసారి గర్ల్ తీసుకొని చదువుతాడు. అయిపోయింది, అందరు చూస్తున్నారు ఇల్లు కదా. అయిపోయింది, ఎవరు చూడట్లా. ఏమంటాను చాలామంది గమనిస్తున్నారు గైస్. ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది. ల్యాగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ చేయలేదు నేను. అసలు అంకుల్ అయితే థర్డ్ ఫ్లోర్ నుంచి ఈ అబ్బాయి స్పెషల్గా ఏం చేస్తున్నాడు, ఫోన్ ఎదురుగా పెట్టుకొని అంటే చూస్తున్నాడు. అమ్మయ్య ఇంటికి వచ్చేసాం రా బాబు. అయితే నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, అంటే ఎలా జరిగింది జస్ట్ ర్యాండమ్ క్లిప్స్ యాడ్ చేస్తాను. అంటే నన్ను ఏమంటారు, లేపిందైనా లేకపోతే ఒకరి గురించి చెప్పిందైనా, కాంప్లిమెంట్స్ గురించి అయినా వీడియో ఆల్రెడీ కొద్దిగా రికార్డ్ చేస్తాం. క్లాస్లో ఏంటంటే మనం రికార్డ్ చేస్తున్నాం అని తెలిసిందంటే దే ఫీల్ ఎగ్జైటెడ్ అబౌట్ ఏంటి, రీల్స్ చేస్తున్నావా లేకపోతే వీడియోస్ చేస్తున్నావా. నాకేంటంటే వాళ్ళకి చెప్పడం కూడా ఇష్టం లేదు. అది కాక ఎందుకు స్పెషల్గా యూనిక్ అవటం, ఎవరికి చెప్పకుండా ఉంటేనే కొద్దిగా గ్రోత్ ఉండేది. దాన్ని ఏమంటారు, పద్దాక ప్రతిరోజు వీడియోలు పెట్టగలను. వీళ్ళు ఎప్పుడైతే నేను వీళ్ళకి చెప్పానో వీళ్ళు చూసి చూడటం మొదలెట్టాక నేను ప్రతిరోజు వీడియో పెట్టలేదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు వచ్చి వాళ్ళని అడుగుతారు, ఇంట్రా అలా మాట్లాడావు ఇలా చేసావు అని చెప్పేసి. మనం ఎలా ఉండాలో ఆడియన్స్ ఎవరు వీడియో రికార్డ్ అవుతుందా? వీడియో రికార్డ్ అవ్వాలి. వీడియో రికార్డ్ కావడానికి చేయట్లేదు గైస్. బాగా నీ చదువు అవును, ఇక్కడ చుట్టూరు మా తొందరగా మా టైం అవుతుంది. ఏది ఏంటిది? వామ్మో ఏం వినిపించలేము. కింద ట్యూషన్స్ ఉన్నాయి, ట్యూషన్స్కి ఏర్పడతాయి పిల్లలకి. ఈ అబ్బాయి ఏంది ఇలా అరుస్తున్నాడు వాళ్ళ అమ్మ మీద అనుకుంటారంట. ఎందుకు అనుకుంటారు అమ్మా? ఇప్పుడు తడిగుంది, మనం ఎలా కూర్చోమంటావు మా కింద? మా మమ్మీ పెన్నులు పెట్టుకోవడానికి డబ్బా అంటే ఈ చెంబిచ్చింది గైస్. ఈ రెండోసారి దుడు ఇంకా నీ మళ్ళీ 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 అవరు. ఇంకా బాగుంది కదా మా డబ్బా, సూపర్ ఉంది మా డబ్బా, సూపర్ ఉంది గైస్. నాకు కూడా బాగా నచ్చింది. ఇదిగోండి, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఫుల్ డిమార్ట్లో కూడా దొరకదు ఇదంతా. కామెడీ ఏంటంటే ఆల్రెడీ రికార్డ్ చేసా వీడియో ఇందాక, అదేమో బాగోలేను, పెడదాం వద్దా అని ఆలోచిస్తున్నా. ఇది పెట్టేస్తా. ఇప్పుడు కూడా బాగానే ఉంటావా? ఇప్పుడు కూడా బాగానే ఉంటావా? ఎందుకు మా పొద్దున్న తుడుస్తావు కదమ్మా మళ్ళీ. ఫస్ట్ చేసేదాకా దాన్ని ఏమంటారు, చేసేదాకా ఇబ్బంది, వీడియోలో చూపించిన తర్వాత అలవాటు అయిపోయింది. ఏముంది వీడియో తీస్తున్నావు అనుకుంటే ఇంకా అంతకు మించి ఏమనుకుంటావు? నీ జీవితంలో నువ్వు బిజీ అయిపోతావు, రేపేం కూర ఉండాలి దాని మీద బిజీగా ఉంటావు. కానీ 24 గంటలు ఆలోచిస్తా కూర్చుంటావు వీడియో తీస్తున్నాడు ఏంది వీడని. అదే నాకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీడియో తీయడం పబ్లిక్లో కూడా వాళ్ళు జస్ట్ 2 minutes ఆలోచిస్తారు మన గురించి అంతే. నెక్స్ట్ మినిట్ వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఫుల్ జలుబు చేసింది. డైలాగులు ఏంటి మా? నిజమ్మా మా నా బుక్స్ పాడైపోతాయమ్మా. ఎందుకంటే అడుగులు అట్టా ఉంటాయి.
అవునా? అరే ఎక్స్ప్రెషన్ భలే పెడుతున్నావమ్మా. వద్దు. అబ్బా అమ్మా. మార్నింగ్ పూట హెల్త్ కాన్షియస్ గైస్. నేను ఒక చోటకి వెళ్తున్నా, వీడియో రికార్డ్ చేయట్లేదు. మళ్ళీ మొదలెట్టాను వీడియో రికార్డింగ్ మార్నింగ్ పూట. ఎందుకు ఒకేసారి అన్నీ చూపించేయడం అని చూపించట్లేదు. అయిపోయిందా? ఈరోజు అసలు వల్ల కావట్లేదు. అసలు రోజు మార్నింగ్ వెళ్ళి లంచ్ 11కి అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటా వీడియో, 11 to 12 లోపు. అది సాయంత్రం 4:35కి అప్లోడ్ అవుతుంది. 4 GB పడుతుంది. 5G అన్లిమిటెడ్ అది బ్యాలెన్స్ వేయించుకునేది. 5 అవుతుంది. ఇంట్లో వైఫై ఉంది, కాలేజ్లో వైఫై రాదు. ఇంట్లో నుంచి అప్లోడ్ చేసి వెళ్దాము అని అంటే మార్నింగ్ 7కే కాలేజ్. అది గైస్ సంగతి. అసలు ఇందాక బయటికి వెళ్ళా, అంటే పునుగులు కోసం వెళ్ళా. ఏడేంద్రా బాబు రోజు పునుగులు తింటాడు అనుకుంటారా? తింటాం. పునుగులు అంటే ఇంక ఇష్టం, అంటే ఇంకేం చేయలేం. అది ఇంకా అలా అలవాటు అయిపోయింది. పనుకొని బ్లాక్ చేస్తున్నాను అనుకోబాకండి గైస్, అసలు బాగాలేదు. ఫుల్ జలుబు చేసింది. ఇదైతే పీలుస్తుంటే మొత్తంలో వెళ్ళిపోతున్నా. పేరడం అయిపోగానే మళ్ళీ మాలే. అది అమ్మ వీడియో రికార్డ్ అవుతుందా? మా ఇంట్లో ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరిగింది. అటు తిప్పి చూపిస్తా, అప్పుడు రికార్డ్ అవుతుంది లేదు నాకు తెలిసింది ఫస్ట్. అమ్మయ్య పర్ఫెక్ట్ రికార్డ్ అవుతుంది. రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి చూస్తా. థంబ్నెయిల్ కరెక్ట్గా ఎడిట్ చేయాలి. ఫోటో తీసేవాళ్ళు లేదు గైస్. థంబ్నెయిల్ థర్డ్ పర్సన్ ఉంటే ఫోటో తీసుంటే కరెక్ట్గా ఉండేది. అంటే మేము మమ్మీ నేను వచ్చేటట్టు వీడియోలో నేను అందుకే యూట్యూబ్కే ఇచ్చేస్తున్నాను. అదే థంబ్నెయిల్ పెట్టుకుంటాం. దానికి ఇష్టమైన థంబ్నెయిల్ అదే పెట్టుకుంటుంది. నాకు కూడా అది అనిపించింది. దాని ఇష్టంలో ఏదో థంబ్నెయిల్ పెట్టుకుంటుంది అని చెప్పేసి. ఈరోజు ఏం పెడదాం, దాన్ని ఏమంటారు, క్యాప్షనా, టైటిల్ ఆఫ్ ది వీడియో ఫుల్లీ సిక్ ఐ హ్యావ్ మై చాట్ జీపీటీ. చూద్దాం, వాడదాం. నాకైతే ఇలా లేవు గైస్. Day 1, Day 2, Day 3, 100 days ఛాలెంజ్లు అవన్నీ మన వల్ల కాదు. 100 days ఛాలెంజ్లు ఇవన్నీ కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ వీడియోస్ Day 1, Day 2, Day 3 ఐ డోంట్ నో మై నీష్ అవసరం అవన్నీ మన వల్ల కాదు. మరి నీకు చదువుకో, మళ్ళీ టైం అవుతుంది. 2 వచ్చేసింది గైస్. అప్పుడే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మిడ్ గుర్తుంది అంతే. అప్పుడే 2 మిడ్ 1 February 16th. నేను కెమెరా చూసే మాట్లాడుతున్నా స్ట్రైట్గా. నా కళ్ళు మళ్ళీ అడిదిరిగా ఉన్నాయి కానీ కెమెరాకి వెళ్ళి స్ట్రైట్ చూసి మాట్లాడుతున్నా. అప్పుడే 2 మిడ్ February 16th. మమ్మల్ని పిండేస్తున్నారు. 8 to 3 కాలేజ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ అంట. రేపు మార్నింగ్ 8 to 9, 9 to 10 వచ్చేసేమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 10 to 11 EMFT. దాని తర్వాత 11 to 12 లంచ్, 12 to 1, 1 to 2 ల్యాబ్ తర్వాత 2 to 3 వచ్చేసి కౌన్సిలింగ్ పీరియడ్ ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు ఈసీఆర్ సార్. ఇప్పుడు 3 to 5 డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంట. వామ్మో 8 నుంచి 5 దాకా కాలేజ్లో కూర్చొని మా రికార్డ్ చేస్తున్నాడు ఏదో చూస్తున్నావా? అది సంగతి. మమ్మీ కూడా కనిపెడతా ఉంటుంది నేను రికార్డ్ చేస్తున్నాను లేదని. అసలు నేను అది క్లిప్ యాడ్ చేస్తాను. నేను మాట్లాడింది నాకు ఏదో కొద్దిగా మాట్లాడాను. మా మమ్మీ పైనుంచి ఇలా తొంగి మరీ చూస్తుంది. అంటే కింద డోర్ తీసే శబ్దం వచ్చింది. ఏంది ఇంకా వీడు పైకి రాలేదని. మధ్యలో ర్యాండమ్ క్లిప్స్ యాడ్ చేస్తారు కదా, డైరెక్ట్ పెట్టేస్తాను వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితేనే అని అన్ను, మీరు ఇష్టపడతారు అని నాకు తెలుసు. Hope you guys like this video. Bye. Like this video. Bye అనగానే అమ్మని ఇట్లా అట్లా చేయట్లేదు. Bye. Today's date is 29 January 2026. 1 मिनट रुको देखेंगे.
ఇందాక వీడియో కంటిన్యూ చేసినాం. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నాం అనుకున్నా. మా పెద్దమ్మ ఫోన్ చేసి ఒకటి ఫోన్పే కొట్టాలని రమ్మనింది. పెద్దమ్మ నా వల్ల కాదు పెద్దమ్మ. మార్నింగ్ 6:30 గ్యారంటీ వస్తానండి. మమ్మీ పెద్దమ్మ కూడా అంత అర్జెంట్ కాదంట. అయితే గైస్ రేపు శుక్రవారం కదా, డబ్బులు ఎందుకులే వేరే వాళ్ళకి కొట్టడం, మీరు ఇప్పుడే రావచ్చు కదా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు నీకు శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే అదోకే, నీ చేతిలో నుంచి వేరే వాళ్ళకి నెక్స్ట్ రోజు డబ్బులు వెళ్తే మాత్రం అది నాట్ ఓకే. ఇదేం లెక్క గైస్ చెప్పండి మీరే. అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు నాకు శుక్రవారం రోజు వేరే వాడు మనీ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ నేను వేరే వాడికి డబ్బులు ఇవ్వకూడదు. మళ్ళీ శుక్రవారం రోజు డబ్బులు చేతులు జారకూడదంట. అదే మూడు నమ్మకం. అంటే మిగతా రోజులని జారచ్చా? వాట్ ఏ ఫెంటాస్టిక్ లాజిక్. That's it for video. Bye.